వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లభ డిజైన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మీ ముందుకు ఒక మంచి శారీ టిప్ని అయితే తీసుకొచ్చేసానండి. మనం ఏ శారీస్ కొన్నా వాటి మీద బ్లౌజెస్కి వచ్చేసేసరికి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అనో లేదా మగ్గం వర్క్ అనో ఏదో చేయిస్తూ ఉంటాం. మగ్గం వర్క్ అనేసరికి కొంచెం కాస్ట్ అనేది పడుతుంది. కంప్యూటర్ డిజైన్ వర్క్ అనేది మన బడ్జెట్లో వచ్చేస్తుంది కాబట్టి ఈ మధ్యకాలంలో కంప్యూటర్ వర్క్ ఎంబ్రాయిడరీని కూడా ప్రిఫర్ చేస్తున్నారండి. మరి ఆ బ్లౌజెస్కో లేదో డ్రెస్సెస్కో దుపట్టాస్కో అయితే మనం చేయిస్తూ ఉన్నాం. శారీ మీద కంప్యూటర్ వర్క్ అనేది చాలా తక్కువగానే జరుగుతుందనే చెప్పుకోవచ్చండి. బయట మనకి కంప్యూటర్ ఇట్లా వర్క్ చేసిన శారీస్ అయితే దొరుకుతున్నాయి. కాకపోతే మనం చేయించుకుంటే నీట్గా ఉంటుందండి. ఫినిషింగ్ అది చాలా చక్కగా వస్తుంది. మరి అలాంటి కస్టమైజ్ చేయించుకున్న కంప్యూటర్ వర్క్ శారీని మీకు చూపిస్తున్నానండి. ఒకసారి చూసేయండి. చూస్తున్నారు కదండి, కట్టు చెంగు దగ్గర కొంత పార్ట్ అనేది వదిలిపెట్టేసేసి మిగతా అంతా కూడా ఇలా కంప్యూటర్ వర్క్ అనేది చేయించుకున్నామండి. చూస్తున్నారు కదా, ఇది లైట్ కలర్ గ్రీన్ కలర్ శారీ అండి. దీని మీద వచ్చేసరికి శారీ అంతా కూడా స్ట్రైప్స్ అల్లే వచ్చినాయండి. లైట్ కలర్ కాబట్టి ఏ కలర్ డార్క్ కలర్ థ్రెడ్స్ ఏది యూస్ చేసినా కూడా చక్కగా కనిపిస్తాయండి. అందువల్ల దీంట్లో డార్క్ కలర్ థ్రెడ్స్ అన్నిటిని కూడా యూస్ చేశారు, విత్ మిర్రర్ కూడా అండి. చూస్తున్నారు కదా, ఇలా 2 లైన్లుగా అయితే వేయించామండి. ఫస్ట్ లేయర్, దానిపైన ఇంకొక లైన్, ఇట్లా 2 లైన్స్గా అయితే వేయించాము. చూస్తున్నారు కదా, ఏ శారీకైనా సరే హైలైట్ అవ్వాలి ఆ శారీ అని అంటే పళ్ళునే కదండి. మరి అటువంటి పళ్ళుకి వచ్చేసరికి కింద 2 లైన్లు కూడా కొంచెం గ్యాప్తో దూరంగా అయితే వేయించాము. పళ్ళుకి వచ్చేసరికి చాలా దగ్గరగా ఎక్కువ ఫ్లవర్స్ అవి వచ్చేటట్లుగా వేయించామండి. దగ్గరగా చూపిస్తున్నాను కదా, ఒకసారి చూసేయండి. లైట్ కలర్ శారీ, డార్క్ కలర్ థ్రెడ్స్ కాబట్టి బాగా కనబడుతుందండి. దీనికి వచ్చేసరికి డార్క్ పింక్ కలర్ బ్లౌజ్ని అయితే పేరప్ చేసుకున్నాము. సేమ్ ఈ శారీకి ఏ కలర్స్ అయితే యూస్ చేసామో థ్రెడ్స్ అవి సేమ్ అవే కలర్స్ని బ్లౌజ్కి కూడా సెట్ చేసుకున్నామండి. బ్లౌజ్కి వచ్చేసరికి హాఫ్ పట్టు క్లాత్ అయితే బాగుంటుంది కదండి ఇలాంటి వర్క్స్కి. సేమ్ అలా హాఫ్ పట్టు క్లాత్ని తీసుకుని ఇలా బ్లౌజ్గా వర్క్ అది కూడా చేయించుకున్నామండి. అది హాఫ్ పట్టు క్లాత్ని శారీకి జస్ట్ వర్క్ చేసి వదిలిపెడితే ఏమంత నిండుగా ఉండదు అన్న ఉద్దేశంతో శారీకి 2 వైపులా కూడా, అంటే పళ్ళు దగ్గర కానివ్వండి, పైన పైన ఉంటుంది కదండి బార్డర్, శారీకి 2 వైపులా కూడా ప్యాచ్ వర్క్ అనేది, అంటే సేమ్ ఇదే కలర్ క్లాత్తో ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉండేటట్లుగా ప్యాచ్ వర్క్ అయితే మనం బార్డర్ కింద చేయించుకున్నామండి. చూడండి, వర్క్ అనేది చాలా నీట్గా ఉందండి. చూస్తున్నారు కదా, ఇలా మీ దగ్గర ఉన్నటువంటి ప్లెయిన్ శారీస్, ఏ ప్లెయిన్ శారీ అయినా పర్లేదు, మీకు ఇష్టమైన శారీ కలర్ని చూస్ చేసుకుని చక్కగా ఇలా డిజైన్ చేయించుకుంటే ఏ ఫంక్షన్కి ఏదైనా కట్టుకున్నా కూడా యూనిక్గా ఉంటుందండి. మరి మీరు కూడా ఇలా ట్రై చేస్తారు అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నానండి. ఈ శారీ వచ్చేసరికి మా అక్క నా కోసం ఇట్లా కస్టమైజ్ చేయించారండి. మరి ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.